హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు నేను సింపుల్గా ఒక ఐటెం చేసి అర్జెంట్ పని మీద మనం బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, అర్జెంట్గా వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే సింపుల్ ఐటెంని మీకు చూపిస్తున్నా. ఇదిగోండి దోసకాయ, 2 దోసకాయలు తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నా. అటగే 2 దుంపలు, ఒక 3 టమాటాలు, చిన్న సైజు టమాటాలు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నా. ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 మాత్రం వెల్లుల్లి రెబ్బలు. ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు ఇలా ఉంటాయి. వీటిని మనం రోట్లో వేసి కచ్చ కొట్టేసి కూరలో వేసుకుంటే కూర చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది. కటింగ్ చేస్తున్నా, 1 సెకండ్ కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ కటింగ్ అవ్వగానే ఈ కర్రీ అనేది నేను ప్రాసెస్ అంతా మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడు దోసకాయలు నాటు దోసకాయలు ఇవి కొంచెం పచ్చగా ఉన్నా కానీ పులుపు అంతా మనకి ఇందులో బాగుంటుంది. 2 కూడా ఒకసారి చెక్ చేసి పెట్టుకోవాలా. తర్వాత మళ్ళీ చేతి గింజలు అనేది తగలకుండా చూసుకోవాలా. ఆ 2 దోసకాయలన్నీ 2 కరెక్ట్గా బాగున్నాయి. అలాగే దుంపలు ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేసేదాన్ని ఒకసారి మీరు చూసుకోండి. పులుసు కూర అనమాట ఇది. పులుసు కూర కాబట్టి మనం సింపుల్గా కట్ చేసుకుంటాం. 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. ఇక్కడ దుంపలు నేను విడిగా కట్ చేసి నీళ్ళలోకి వేసుకుంటా ఉన్నాను దుంపలు. ఎందుకంటే దుంపలు కండ్ర వస్తుంది. కొంచెం మళ్ళీ వాటర్లో వేసి మనం వాటిని కడిగి వేసుకుంటే దుంప కండ్ర అనేది రాకుండా ఉంటుంది, కూర బాగుంటుంది. దయచేసి కడిగి వేసుకోండి. దుంపలను మాత్రం ఒకసారి కట్ చేసాక మళ్ళీ ముక్కల్ని శుభ్రంగా మనం ఒకసారి వాటర్లో కడిగి వేసుకుంటే దుంపలు బాగుంటుంది కర్రీకి. 3 టమాటాలు అన్నమాట. టమాటాలు మాత్రం పెద్ద ముక్కలు వేసుకోండి, ఎందుకంటే పులుసు కూర కదా. మనం పైన ఈ పొట్టు అనేది తినకూడదు. టమాటా పొట్టు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే టమాటాలు మాత్రం ఒక 4-5 పీసులు మాత్రమే చేసేసుకోవటం చాలా మంచిది పులుసు కూరల కల్లా. కొన్ని ఐటమ్స్ మాత్రం టమాటా మనం నైస్గా తరుక్కోవాల్సి ఉంటాం. ఓకే, అలాగే 2 పచ్చిమిరకాయలు చీలికలు చేసేసుకోవటమే. ఇవన్నీ ప్రాసెస్ అంతా మరి మీకు చూపిస్తా. ఓకే, దుంపలు మనం ఇలా నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 ఎల్లుల్లిపాయలు రోట్లో వేసి నలగొడతా ఉన్నానండి. చక్కగా ఇట్లా కచ్చ దంచుకొని కూరలో వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే కూర మళ్ళీ వెల్లుల్లి వాసన అయితే స్మెల్ వస్తూ ఉంటుంది. కూర కొంచెం తినరు, ఇష్టపడేవాళ్ళు తినరు, ఇష్టం లేని వాళ్ళు కొంచెం కష్టంగా తినాల్సి వస్తుంది. దానికనే వెల్లుల్లిపాయలు అనేది ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్నైనా తినవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తా ఉన్నాను ఇక్కడ నేను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు దుంపలు నీళ్ళలో నుంచి ఇలా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు తొక్కేసుకున్నాను ఇందులో. పోతే ఇక ఇప్పుడు ఐటమ్స్ చూడండి ఒకసారి. ఇలా దోసకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇట్లా చక్కగా కడిగి 2 సార్లు అయినా సరే కడుక్కోండి. శుభ్రంగా వేసుకొని దోసకాయలు ఇలా వేసుకోవాలి. అలాగే దుంపలు వాటర్లో నుంచి మనం తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు మనకి ఇందులో కండ్ర వస్తుంది, దుంప కొంచెం కండ్ర వస్తుంది, వైట్ పౌడర్ లాగా తయారవుతూ ఉంటుంది అనమాట. దానికని దుంపలు ఇలా వాటర్లో నుంచి మనం చక్కగా ఇలా వేసుకొని కూర ఒక 10 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఎమర్జెన్సీకి మనం వెళ్ళాలా. ఇప్పుడు ఈ కర్రీ రెడీ చేసుకొని తినేసి వెళ్దాం. ఇదిగోండి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. కరివేపాకు కొంచెం ఎక్కువగా వాడాలి. కరివేపాకు నేను ఎక్కువగానే వాడతాను. కరివేపాకు వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా ఉల్లిపాయ తరిగి పెట్టుకొని ఇట్లా కొంచెం వేసుకుంటే తొందరగా మనకి బాయిల్ అవుతుంది. అంటే చేతితో కొంచెం ఇట్లా మనం చిలిపి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను ఏంటంటే పచ్చికారంతో కొంచెం ఎక్కువగా కూరలు వాడుకోవాలి. వండుకుంటే కొంచెం బాగుంటుంది, టేస్టీ కూడా బాగుంటుంది.
పచ్చికారంతో కూరలు వండుకోవాలా, బాగుంటుంది. అలాగే పసుపు కూడా కూరలో, పులుసు కూరల కల్లా మనం పసుపు ఎక్కువగానే వాడవచ్చండి. ఎందుకంటే నేనైతే ఒక స్పూన్ పసుపు దాకేస్తాను, దగ్గరికి ఒక స్పూన్ పసుపు దాకేసాను. ఎందుకంటే పసుపు మంచిది, యాంటీబయాటిక్. పసుపు అనేది మనం ఎక్కువగా వాడవచ్చు. అలాగే కారం ఒక 2 స్పూన్లు కారం తీసుకొని, మేము ధనియాలు ఇవన్నీ వేసి పట్టిందనమాట, జీలకర్ర, ధనియాలు, మెంతులు అంతా వేసి కారం రెడీ చేసి మిల్లులో మనం పట్టించుకున్న మిరపకాయలు అనమాట, తుడాలు తీసి చక్కగా ఎండబెట్టి పట్టించుకున్న కారం ఇది. అలాగే సాల్ట్, తగినంత సాల్ట్, మనకు రుచికి పడిన సాల్ట్ మనం వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, అలా రుచికి సరిపడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా అంత మెంతిపిండి అనమాట, ఎందుకంటే దాంట్లో కారపొడిలో మనకు మెంతిపిండి ఉండదు. ఇది ఆవపిండి వేస్తున్నాం, ఒకసారి ఆవపిండి అండి ఇది. ఆవపిండి కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే కారంలో ఆవపిండి ఉండదు. మెంతులు, జీలకర్ర మాత్రమే వేసి కారం పట్టించుకున్న ఆవపిండి ఉండదు. ఈ పులుసు కూరలకు వచ్చి ఆయిల్ కూడా చాలా తక్కువ పడద్దండి. ఇదండి 1, 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే కేజీ పైన కూరగాయలు మాత్రమే వేసి కారం పట్టించుకున్న ఆవపిండి ఉండదు. ఈ పులుసు కూరలకు వచ్చి ఆయిల్ కూడా చాలా తక్కువ పడద్దండి. ఇదండి 1, 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే కేజీ పైన కూరగాయలు, కేజీ దగ్గర పైన కూరగాయలు ఉన్నాయి. మనం చెక్కు తీసినా ఏది తీసినా సరే కేజీ పైనే ఉంది. ఇప్పుడు కూరకు అంతా రెడీ చేశాను, చూడండి ఎడగలుపుతున్నా. కలిపి బాగా మనం దీన్ని ఒక 5 నిమిషాలు ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చామంటే కూర చూసారా ఇలా మంచి స్మెల్, అలా స్మెల్ కొడతా ఉండాలి కారంతో. ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. కూర స్టవ్ ఆన్ చేస్తున్నాను. తర్వాత ముక్కలకి సరిపడా, కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మనం. జస్ట్ వాటర్ వేస్తే పులుసు కూర అన్నప్పుడల్లా మనం చక్కగా తగినన్ని వాటర్ మనం వేసుకోవాలి. ఎక్కువ శాతం 90% పులుసు కూరలు తినే ట్రై చేయండి. ఎవరైనా సరే పులుసు కూరలు తినే ట్రై చేయండి. ఇదిగోండి ఈ వాటర్ ఈ విధంగా వేసుకున్నాను నేను. ఈ కూర పైన మూత పెడతాను. ఒక పక్క రైస్ రెడీ అవుతా ఉంది. ఓకే, ఒక 10 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయినా చూపిస్తాను. రైస్ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ. వేడి రైస్లో ఈ పులుసు కూర వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ఆహా చూడండి కర్రీ అయితే చూడండి ఎట్టుందో. చేపల పులుసు కనుక గుబ్బలు ఆడుతున్నట్టు మంచి స్మెల్. ఈ విధంగా మనం వండుకొని ఇమీడియట్లీ కర్రీ అయితే అయిపోయిందండి. ఏం లేదు, ఇక మనకి ఒక 2 సెకండ్లు దీన్ని దించేస్తున్నాం. కర్రీ వేసుకొని వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటా ఉంటుంటే ఏమీ టేస్టీగా ఉంటుందో. ఒక ముద్ద వేసుకొని తిని చూస్తున్నా, కూర చూస్తుంటే ఆగలేదు. ఒక ముద్ద అర్జెంటుగా నేను అంత రైస్ పెట్టుకొని రకమైన రైస్ తింటే వేడి అన్నంలో పొయ్యి మీనే మనకి ఈ అన్నం, ఈ రైసు, ఈ కూర అలా టేస్ట్ ఎలా ఉందనేది నేను ఇప్పుడే చెప్పేస్తాను. సరే బయటికి వెళ్ళే పని ఉంది. నేను పులుసు కూర అన్నంలో పోసుకొని పులుసు కూడా పోసుకోవాలి, చారు కూడా వేసుకొని మనం ఈ కూరని చక్కగా ఆస్వాదించవచ్చు అన్నమాట. కూర రెడీ అయిపోయింది. స్టవ్ అయితే బంద్ చేసేసాను, అన్నీ బంద్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఫస్ట్ ఈ కూర ఎలా ఉందనేది. ఇంకా రైస్లోని అసలు ఒక ముద్ద తిని నేను చెప్తాను టేస్ట్ ఎలా ఉందనేది. పులుసు కూర మనం ఎమర్జెన్సీగా ఇలా వండుకొని తింటే ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని, ఈ విధంగా ట్రై చేసి చూడండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియోని మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఎల్లుల్లిపాయ మాత్రం ఒక రెబ్బ అంటారు, మీ భాషలో మీరు ఏమంటారో తెలియదు. ఒక పాయ తీసుకొని రోజు పరగడుపుని తీసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది.